యెరూషలేము కుమార్తెలో సియోను కుమార్తె షూలమితి అనబడుతున్నటువంటి ఎత్తబడే సంఘానికి ప్రతీకగా నిలబడిన వ్యక్తిని పిలిచి, షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరచొచ్చినట్లుగా నువ్వు తిరిగి రమ్ము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యమంతా చదివితే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో వీళ్ళకి కనపడలేదని, కొంతకాలంగా అదృశ్యమైపోయిందని, అసలు ఈ మధ్య కనబడటం లేదని వారిలో వారికి ఒక చర్చ స్టార్ట్ అయ్యి చివరికి ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నారు. షూలమితి, నువ్వెక్కడున్నా తిరిగి వచ్చేయాలి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, చాలా కాలం అయిపోయింది, మిమ్మల్ని ఆశ తీర చూచినట్లుగా, తనివి తీర చూచినట్లుగా వచ్చేయమ్మా అని షూలమితిని వారు పిలుస్తూ ఉన్నారు. ఏమైపోయింది షూలమితి? ఎక్కడికి వెళ్ళిపోయింది షూలమితి? యెరూషలేము కుమార్తెలు అనబడుతున్న నామకార్థ సంఘం, సియోను కుమారి షూలమితి అనబడుతున్న ఎత్తబడే సంఘాన్ని తరచుగా ఎగతాళి చేయడం, ఆట పట్టించినట్టుగా మాట్లాడడం, గేలి చేస్తూ ప్రవర్తించడం మొదటి అధ్యాయం నుంచి మనము గమనిస్తూనే ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఏమనింది? నల్లనిదానా అని పిలిచారట. దానికి ఆమె ఎంతో దీనంగా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా నల్లదాన్ని కాదు, నా సహోదరులను ద్రాక్ష తోట కావలని నియమించారు, ఆ ఎండకి ఆ శ్రమకి ఇలా అయ్యాను తప్ప నేను సుఖభోగాల్లో ఉంటే మీలాగే చక్కగా ఉండేదాన్ని, నేను దేవుని ద్రాక్ష తోట కొరకు ప్రయాసపడిన వ్యక్తిని అని సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఇలా ప్రతిసారి కూడా ఆమెను ఏదో విధంగా ఆట పట్టించడం, ఎగతాళి చేయటం అనేది యెరూషలేము కుమార్తెల వైఖరి. యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం. క్రైస్తవులే తప్ప, వారికి కూడా దేవుడే ప్రియుడు తప్ప వారికి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు, దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు, ప్రార్థనా జీవితం లేదు, ఏమండి దేవుని తోటలో పనిచేసిన అనుభవాలు లేవు. వాళ్ళకి నామకార్థ క్రైస్తవ్యంలోనే వారు ఉన్నారు, పేరుకే క్రైస్తవులు తప్ప ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. వారిని యెరూషలేము కుమార్తెలు అనే పేరుతో బైబిల్ మనకు పరిచయం చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఎరుకో బిడ్డలు కాదు, వారు బబులోను సంబంధికి యెరూషలేము వాళ్ళే, కానీ నామకార్థ స్థితిలో వాళ్ళు బ్రతుకుతారు. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎగతాళి చేశారు, ఆట పట్టించారు. కొంతకాలానికి షూలమితి కనబడటం వల్ల వాళ్ళకు గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఏంటి మా వాళ్ళేనా, మేము పదే పదే ఆట పట్టించాం కదా, ఎగతాళి చేశాం కదా, బాధ పెట్టాం కదా, అందుకనే ఇంకా పాపం ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, ఏమన్నా అయిపోయిందా ఏంటి అని ఒక చిన్న బాధ వారిలోకి వచ్చి ఒక బహిరంగ ప్రకటన చేస్తారు. షూలమితి, నువ్వు ఎక్కడన్నా వచ్చేయమ్మా, చూడాలనిపిస్తుందిరా, ఏదో సరదాగా ఆట పట్టించాక నువ్వు సీరియస్ తీసుకున్నావా, అమ్మా ఏమనుకోకరా, వచ్చిరా అని ప్రకటన చేస్తున్నారు. యెరూషలేము కుమార్తెలు ఎంత ఎగతాళి చేసినా, వ్యంగ్యంగా మాట్లాడినా, గేలి చేసినా, పరిహసించినా, బాధ పెట్టినా, ఈవిడ ఎప్పుడూ కూడా బాధపడిపోవటమో, కృంగిపోవటమో, వారి మాటలకు ప్రతిచర్యగా ఏదైనా చేయటమో చేసిన వ్యక్తి కాదు. తన భక్తిని తను కంటిన్యూ చేసింది, తను చెప్పాల్సిన సాక్ష్యం చెప్పేది. ప్రారంభం నుంచి కూడా చుట్టూ చూసేది, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటే, సడన్గా ఆలోచించి ఇప్పుడు నా ప్రియుని స్వరం వినబడుతుంది, అతను కొండలు గుట్టలు దట్లు వచ్చేస్తున్నాడు అని జనాల్ని తన వైపు నుంచి తన వైఖరి, తన సువార్త, తన ప్రకటన చేస్తూనే వచ్చింది తప్ప తను వీళ్ళ మాటలకి ఎప్పుడు డిస్టర్బ్ అయిపోయిన భక్తి చేసిన వ్యవహారం ఏమి కాదు ఆవిడ యాక్చువల్గా. మరి ఇప్పుడేమైపోయింది? మా మాటల వల్లే గాయపడి వెళ్ళిపోయిందా అని వీళ్ళు చిన్న గిల్టీ ఫీలింగ్తో అడుగుతుంటే ఆ అసలు మాటలు చెప్తుంది. 11వ వాక్యం చదవండి. నేను తోటలో చెట్లు ఎలా ఉన్న చోట మీ ఏడుపు, మీ గోళ, మీ అలర, మీట్లు పట్టించుకొని ఏదో శ్రీకాకుళం సామెతను ఎప్పుడు చెప్తారు, పొంగితే బుర్రలేదు అప్పడం అన్న టైప్ కాదు. మీరందరూ పెగిడితే నేను గొప్పగా ఫీల్ అయిపోవటం, మీరందరూ విమర్శించారు కాబట్టి కుంగిపోవటం, అలాగేమంటుంది నాకు. మీ మాటలు బట్టి కాదు, లోయలలో పుట్టిన చెట్లు ఎట్లున్నాయో చూద్దామని, ద్రాక్ష తీగలు ఎలా ఉన్నాయో చూద్దామని, దానిమ్మ చెట్లు ఫలిస్తులని చూద్దామని నేను ఆయా తోటలకు వెళ్ళాను అని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తన ద్రాక్ష తోట కావలి గాల్సింది, ఆ తోటను మంచిగా తయారు చేసింది, దాని ఒక ఫలభరితమైన స్థాయికి తెచ్చింది. తనకు ఎదిగిన విశ్వాసి,
దేవుడు తనను తోటకు తీసుకెళ్ళాడు, తనకిష్టమైన ఫలాలు పెట్టాడు. ఈమె కూడా దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించే స్థాయికి వచ్చింది. ఒక మంచి ఆధ్యాత్మిక పరిపక్వత స్థాయిలో ఉన్నటువంటి ప్రియునితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి షూలమ్మితి ఇప్పుడు తన ఆత్మీయ జీవితాన్ని గురించి, వ్యక్తిగతంగా ప్రియునితో తనకున్న సంబంధాన్ని గురించి ఒక సంతృప్తికరమైన దశకు వచ్చింది కాబట్టి ఆగలేదట. ఇప్పుడు ఏం చేస్తుందంటే లోయలో ఉన్న చెట్లలో ఉన్న చోటకి వెళ్ళిందంట. ఆ కారణంగానే ఈ యెరూషలేము కుమార్తెలుగా ఆమె కనబడటం లేదు. మేము కొంచెం ఆమెను ఇబ్బంది పెట్టాం, అనవసరం గేలి చేసాం, మా వల్లగా అయిందేమో అని వాళ్ళు బాధపడతా మాట్లాడుతున్నారు. వాళ్ళు తృణీకారంగా మాట్లాడితే కొంగిపోలేదు, మెచ్చుకున్నప్పుడు ఏం పొంగిపోలేదు. దేవుని మాటను బట్టి తనకు దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆ వైరాగ్యం, ఉపేక్ష, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఆ దీంతో భక్తి చేసింది తప్ప వీళ్ళ మాటలు బట్టి ఎప్పుడో రకరకాలుగా స్పందించిన వ్యక్తి కాదు. ఎప్పుడో ఎక్కడో ఒక చోట చేసిన మన సంఘంలో అనుకుంటా చేసిన ప్రసంగాన్ని ఈ వారం అంతా బాగా వైరల్ చేశారు. చిన్న మొక్క కట్ చేసి ఏ గ్రూప్ ఓపెన్ చేసినా అది అవుతుంది. నేను కూడా మరొకసారి చాలా సేద తీరినట్టుగా అనిపించింది ఆ మాట. వాళ్ళు తిడితే వీళ్ళు కొడితే వీళ్ళు బాధ ఎవడేమంటే నీకెందుకు? నేను నిన్ను కోరుకున్నాను, నా అరచేతిలో నిన్ను చిక్కుకున్నాను అని చెప్తున్న దేవుడు నీకున్నాడు. ఎవడెవడ నీకెందుకు దేవుడు నిన్ను కోరుకున్నాడు అని ఒక చిన్న మాటను మాత్రమే కట్ చేసి ఈ వారం ఎట్టు పోయిన ఏది ఓపెన్ చేస్తే నేను ఎంతగానో మరొకసారి దేవుని మాట నన్ను ఎంతగానో ప్రోత్సహించినట్టుగా చాలా ఒకలాంటి తెప్పరిల్లినట్టుగా అనిపించింది ఆ మాట వింటున్నప్పుడు. కామెంట్ చూస్తామంటే ఎన్నో వందల మంది దైవజనులు దీవించబడ్డట్టుగా, ఎంతో సేవలో రాణిస్తున్న వారే ఆదరణ పొందినట్లుగా సాక్ష్యాలను బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనుషుల మాటలతో మేమితో అందరం మెచ్చుకుంటే మనం గొప్ప అయిపోవడం కాదు, ఎవరు విమర్శిస్తున్న కుంగిపోవటం కాదు. దేవుని పట్ల మన దృక్పథం ఏంటి? ఆయన ప్రాణప్రియుడిగా కోరుకుంటున్నామా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన తోటలో పనిచేస్తున్నామా? దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు సుదృఢం చేసుకుంటే సాగడమే తప్ప ప్రజల మాటలని పొగడతైనా తెగడతైనా స్పందించవలసిన పనిలే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇవేమంటుందంటే వారు మీ మాటల గురించి కాదురా బాబు, నేను లోయలో ఉన్న చెట్లు ఎట్లను చూడ్డానికి వెళ్ళిపోయాను. లోయలో ఉన్న చెట్లనండి సమాజం చూపు పెడదాం. ఎవరు వెళ్తారు? ఎవరికి అవసరం? ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఎవరైనా వెళ్తారు తప్ప నిత్యము లోయల్లో ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటాడు? ఏమండి, మనుష్యుల దృష్టి పడని చోటు, ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని చోటు, తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు పోవడానికి మనస్కరించని చోటు, ఒక నిరాదరణ, ఒక సహాయ నిరాకరణ, ఏ వనరులు వసతులు లేని చోట కూడా దేవునికి ఒక తోట ఉందంట. హల్లెలూయా. ప్లెయిన్ ఏరియాలో వాళ్ళకి అన్ని లభిస్తున్నాయి, వాళ్ళకేమి లే. చివరికి ప్రకృతి పరంగా చూస్తే కూడా మిట్ట మధ్యాహ్నపు దుర్మార్గపు ఎండ లభిస్తే తప్ప ఉదయకాల ఎండ దొరకదు, సాయంకాలం ఎండ కూడా దొరకదు. లేలేత మొక్కలకి మధ్యాహ్నం ఎండ ఏమి మేలు చేస్తుందని మాడిచి అవతల పడుతుంది. ఉదయకాలం ఎండ, ఆ నీరెండ, ఆ కాసింతి ఎండ మనందరికీ ఆరోగ్యాన్నిచ్చే డి విటమిన్ లాంటివి దొరికేవి దాంట్లో మంచి మంచి ఒంటి ఎంటగంట మండిపోతుంది, పారిపోయి ఎటో ఒకటి వెళ్ళిపోతా అనిపిస్తుంది. లేలేత మొక్కలు మలమల మాడిపోతాయి పరిస్థితి. అంటే కాస్త ఉత్సాహాన్ని ఇచ్చే, ప్రోత్సాహాన్ని ఇచ్చే, తెప్పరలు చేసే ఒక్కొక్క కాకు తలెత్తుకొని నూనూత్రమైన వెలుగులతో సంతరించుకొని కొత్త చిప్పులు తొడుక్కొని ఆహ్లాదంగా ఉండే పరిస్థితి అక్కడ ఉండదు. తోట దేవుని సంఘానికి సాదృశ్యం అని మీకు ఇప్పటికే తెలుసు కదా. మంచి సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్, బలమైన దైవజనుల సంఘాలు, ఉపదేశం దొరికే సంఘాలు, అభిషేకం ఉన్న సంఘాలు, సకల వసతుల సంఘాలు, వాడబడే రకరకాల తలంతులు కలిగిన బిడ్డల సంఘములు ఉంటే ఒక్కొక్కరి పాట ద్వారా, ఒక్కొక్కరి ప్రార్థన ద్వారా, ఒక్కొక్కరి ఆరాధన ద్వారా, దైవజనుడి ఉపదేశం ద్వారా, నడిపింపు ద్వారా ఎన్నో రకాలుగా బల పొందుచున్న తోటలు ఉన్నాయి. కానీ ఈ బిడ్డకి ఎలాంటి భారం వచ్చిందంటే మనం అన్ని మంచి వాక్యాలు, ఉపదేశాలు పొందుకుంటున్నాం, లోయలో కొన్ని తోటలు ఉన్నాయి. అవి కూడా దేవునివే కదా, అవి కూడా దేవునివే కదా. ఎక్కడ యోహాను సువార్తలో ఒక మాట అంటాడు స్వయంగా ప్రభువారు, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని తోలుకోండి. అవి నా గొర్రెలే కానీ దొడ్డిలో లేవు.
నా మందలో చేరలేదు. చాలా సంవత్సరాలుగా విశ్వాన్ని వారి థీమ్ సాంగ్ అనుకుంటుంది. మందలో చేరని గొర్రెలేనో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఎంత 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 చక్కని పాట. మేము ఫ్యామిలీ పిల్లలు రెగ్యులర్గా పాడేవాళ్ళం. ఇక మామూలుగా డోల కొల్లు వేసుకుంటే ఎట్టుండదు కోటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెను. ఎంత అర్థవంతమైన మాట అండి. హృదయాన్ని ద్రవింపజేసే. వారి నిమిత్తమై శ్రమ పడితే మరి వారిని వెదకెడి వారెవరు, మందలో చేరని గొర్రెలేనో. చాలా చక్కని అర్థవంతమైనటువంటి సందేశాత్మకమైన ఒక పిలుపునిచ్చే పాటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచిగా పాడేవాళ్ళు మనకు దొరుకుతారు. మంచి ఆరోగ్యం నడిపించేవారు ఉంటారు. బలమైన ఉపదేశం చెప్పేవారు ఉంటారు. ఏమీ లేకుండా కూడా కొన్ని లోయల చెట్లు ఉన్నాయి. అది కూడా దేవుని చెట్లే, అది కూడా దేవుని తోటే, అవి కూడా దేవుని సంఘములే. ఈ ఉపదేశం లేదు, ఈ అభిషేకం లేదు, ఈ ప్రత్యక్షత లేదు, ఈ బలము లేదు. వారిని గురించి ఆలోచించేవారు లేరా? కావాలి. వారిని దర్శించడానికి, వారిని బలపరచడానికి, వారిలో కూడా రోషం నింపడానికి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం భాష ప్రకారం వారిని కూడా పురికొల్పడానికి లేదా రేపడానికి అవసరమైతే మన ప్రియమైన వారికి కొంత దూరమై మన భాషలో మరుగై వాళ్ళ కోసం ప్రయాసపడే వాళ్ళు కావాలి. దేవుని కొరకు మరుగై ఉండడం వల్ల ఇదొక అద్భుతమైన కోణమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ మాట తీసుకుందాం. షూలమితి వలె మనము కూడా లోయలో పుట్టిన చెట్లునే ఎట్లా ఉన్నాయో చూడడానికి. ఆ ద్రాక్ష చెట్లు, దానిమ్మ, రకరకాల పదాలు ఎందుకు చెబుతున్నారు? 3-4 జాతుల చెట్లు పేరు ఎందుకు చెప్తున్నారు అంటే అందరి విశ్వాస స్థాయి, అందరి యొక్క ఫలమిచ్చే తీరు ఒక రకంగా ఉండదు. ద్రాక్ష పండు ఎంత ఉండదు, దానిమ్మకాయ ఎంత ఉండొచ్చు. ఒక్కొక్కరి స్థాయి వేరు, ఒక్కొక్క ఫలం వల్ల కలిగే రుచి వేరు, ఆరోగ్యం వేరు. కానీ ప్రతి ఫలం అవసరమే సుమా. ఈ నేచురోపతి వైద్యం చేసే డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి కలవడానికి వెళ్తే పాస్టమ్మ విషయంలో మేము దేవుని సేవకులమని తెలుసుకొని వారు వేసిన ప్రశ్న ఏమిటంటే, మీ దేవుడు తినొద్దన్నది ఒక పండే కదా, మిగతా తినమనగా ఎందుకు తినలేదు అన్నాడు. అమ్మ బలి పట్టుకున్న పాయింట్ అనిపించింది నాకు. ఇంకా కంటి చూపు తప్ప నోటు మాటలేదు, కొడిసాడు కరెక్ట్గానే. మీ దేవుడు తినద్దు ఒక్క పండే కదండి, మిగతా ఆయన తినమన్నాడు కదా, మీరు ఎందుకు ఫ్రూట్స్ తినట్లేదు, అనవసరంగా అన్నం తినేస్తున్నారు అన్నాడు. కరెక్టే. ఎందుకు తిండి ఎందుకండి, ఎన్ని మానేయండి, ఫ్రూట్స్ తినండి అంటాడు. కాస్ట్లీ పాయింటే. బైబిల్ ఎప్పుడు చదివేసి బాబు అనుకున్నాను నేను. ఎన్నో రకరకాలు ఉన్నాయండి ఫ్రూట్స్ తినాల్సినవి మనం. దేవునికి స్తోత్రం. కనుక చికెను, మటను, ఫిష్, ప్రాను, క్రాబు, ఫ్రాగు, స్నేకు, డాగు ఇలా లేకపోతే పనికి మళ్ళీ మార్చి 100 రకాల మాసాలు తినేయటం. కాకపోతే మార్చి ఫ్రూట్స్ తినొచ్చు కదా. రైతు బజార్కి వెళ్తే 2 చేతులు మోయలేని కూరగాయలు, చిటికిన వెళ్తే మోసేయని ఫ్రూట్స్. మళ్ళీ మనకు ఎదురేమిటి ప్రశ్న, అయ్యా కడుపు నిండుతా ఏంటండి? కడుపు నింపుకోమనే కదా చెప్పేది. వాటితో ఎందుకు నిండుతా కడుపు? పుచ్చకాయ తినేసి వద్దాం. ఎందుకు నిండదండి? నీ వేనానికి బొప్పస్కే మొత్తం తిని చాలు. 4 ద్రాక్ష పళ్ళు తిని కడుపు నిండిపోయింది అనుకున్న రకం తరం తయారైపోయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని తోటలో కూడా, దేవుని సంఘములో కూడా, సార్వత్రిక సంఘములో కూడా వివిధములైన ఫల వృక్షములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడు సాక్ష్యంతోనే ఆత్మలు సంపాదించగలుగుతాడు, ఒకడు ప్రార్థించి ఆత్మలు సంపాదించగలుగుతాడు, ఒకడు సువార్త ప్రకటిస్తే ఆత్మలు సంపాదించబడతాయి, ఒకడు నోరు మెదపకుండా ఒక పరిశుద్ధ సాక్ష్య జీవితంతోనే మార్చేస్తాడు ప్రపంచాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదొక మౌనంతో సాధించిన పండు, ఇదొకటి సాక్ష్యంతో గెలిచినోడు అదొక పండు. ఒక్కొక్కడు ఒక ఫలం అండి. రకరకాల ఫలాలు ఉన్నాయి. కొంతమందికి పాటలు బాగా ఇష్టం, పాటలు బాగా పడితే మంచి బలి పాడతాడండి బాబాయ్. ఇంకోటి సాక్ష్యం అంటే చాలా ఇష్టం. పరలోక మర్మాలు మొత్తం చెప్పినా ఏంటో చెప్పాడు.
అదే మొన్న ఒక దినం నాకు సడన్గా చాలా నీరసంగా ఉన్నప్పుడు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒక హస్తములను తాకింది. అద్భుతములు చెప్ప సాక్షి నన్ను చాలా బలపరిచేసింది బెదర. ఈ కొట్టుపోయిన వాక్యం వేసి రక్తం ఏం చేయం. మరి మనలో మన మాటకి ఏది పవర్ఫుల్, వాక్యమా సాక్ష్యమా? ఆడికి ఎక్కింది మటుకు సాక్ష్యమే.